మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాం అంటే, చరిత్రలో మొట్టమొదటిసారిగా ముద్రణ యంత్రాంగాన్ని కనిపెట్టి చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. అతనే జాన్ గుటెన్బర్గ్. గుటెన్బర్గ్ జీవితం అత్యంత ఆసక్తికరమే కాకుండా మిస్టరీలతో కూడుకుంది. ఆయన గురించి ప్రపంచానికి ఖచ్చితంగా తెలిసింది చాలా తక్కువే. గుటెన్బర్గ్ జర్మనీలోని మెయిన్స్ పట్టణంలో 1398వ సంవత్సరంలో జన్మించారు. అప్పట్లో మెయిన్స్ పట్టణం నాణాల తయారీకి కేంద్ర స్థానంగా ఉండేది. గుటెన్బర్గ్ తండ్రి టంకశాలలో ఒక అధికారిగా ఉండేవారు. దీంతో గుటెన్బర్గ్ కూడా అక్కడ పనిచేసేవారు. లోహాన్ని కొలిమితో కాల్చడం, బంగారాన్ని సైజులో కోయడం, వాటిపై ముద్రలు వేయడం తదితర పనుల్లో నైపుణ్యం సంపాదించారు. తదనంతర కాలంలో గుటెన్బర్గ్ ముద్రణకు ఉపయోగించే టైపుల్ని అనగా అక్షరాలను తయారు చేయడానికి ఈ నైపుణ్యానికి స్ఫూర్తి అయితే, టంకశాలలోని గుటెన్బర్గ్ ఎక్కువ రోజులు కొనసాగలేకపోయారు. మెయిన్స్లో తరచూ సంపన్న వర్గాల మధ్య ఆధిపత్యం కోసం అంతర్యుద్ధాలు జరుగుతూ ఉండే. గెలిచిన వర్గం తమ శత్రు వర్గాన్ని పట్టణం నుంచి తరిమివేసేది. స్థానిక మేయర్తో ఉన్న బంధుత్వం వలన గుటెన్బర్గ్ కుటుంబం కూడా ఈ గొడవలో ఇరుక్కొని మెయిన్స్ను వీడవలసి వచ్చింది. అలా 1428వ సంవత్సరంలో గుటెన్బర్గ్ కుటుంబం ఆర్థికంగా చిదిగిపోవడంతో గుటెన్బర్గ్ ఓ కంపెనీలో కొంతకాలం పనిచేశారు. అదే సమయంలో ముగ్గురు భాగస్వాములతో అద్దాల తయారీ వ్యాపారాన్ని చేపట్టారు. అప్పుడు ముద్రణా యంత్రానికి సంబంధించిన పనులను రహస్యంగా మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న భాగస్వాములు ఆ పనిలో కూడా తమకు వాటా ఇవ్వాల్సిందే అంటూ పట్టుపట్టారు. దీంతో గుటెన్బర్గ్ తప్పని పరిస్థితుల్లో గుటెన్బర్గ్ అందుకు అంగీకరించారు. అయితే భాగస్వాములు ఎవరు చనిపోయినా వారి వారి వారసులకు కేవలం డబ్బులు ఇచ్చి వదిలించుకుంటారు అనే ఒక షరతును పెట్టుకున్నారు. 1438వ సంవత్సరంలో ఓ భాగస్వామి చనిపోయారు. ఆయన కుటుంబం సభ్యులు తమ పేరిట వాటా కొనసాగించాలంటూ కోర్టుకు ఎక్కారు. ఈ విషయంలో గుటెన్బర్గ్ విజయం సాధించారు. ఆయన రహస్య పని గురించి ప్రపంచానికి చాచాయిగా వెల్లడైంది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు గుటెన్బర్గ్ అదృశ్యమయ్యారు. 8 ఏళ్ల పాటు ఎక్కడున్నారో, ఏం చేశారో స్పష్టమైన ఆధారాలు లేవు. ఓ చీకటి గోళలో 8 సంవత్సరాలు అతి తీవ్రంగా శ్రమించారు. శ్రమ లేకుండా ఏ గొప్ప విషయం ప్రపంచంలో ఆవిష్కరించబడలేదు కదా. 1448 కల్లా గుటెన్బర్గ్ మళ్ళీ మెయిన్స్ను చేరుకున్నారు. ప్రతిరోజు పట్టుదలగా ప్రార్థించేవాడు. దేవుని కృప కొరకు కన్నీళ్లతో వేడుకునేవాడు. దేవుని సహాయం లేకుండా ఇంతటి గొప్ప కార్యాన్ని నేను ఎలా చేయగలను అని ప్రార్థించేవాడు. గుటెన్బర్గ్కు తెలుసు, ఎట్టకేలకు క్రీస్తు శకం 1450 కల్లా గుటెన్బర్గ్ ముద్రణా యంత్రాంగం అచ్చు టైపుల్ని పూర్తిగా సిద్ధమయ్యాయి. నాణాల తయారీలో కొన్నేళ్ల పాటు నైపుణ్యం సాధించినప్పటికీ అదే పద్ధతిలో అక్షరాలు టైపుల్ని సిద్ధం చేశారు. ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఒక పుస్తకంలో ముద్రించాలి అంటే వేలాది అక్షరాలు, విరామ చిహ్నాలు, ఖాళీ స్థలాలు ఇవన్నీ అవసరమవుతాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సీసంతో అక్షరాలను తయారు చేసుకున్నారు గుటెన్బర్గ్. టైపులను కూడా ఎడమలుగా తయారు చేయడం ఆ కాలంలో మామూలు విషయం కాదు. ఆ అదృశ్యమైన కాలంలో గుటెన్బర్గ్ చేసిన పని బంగారు నాణాల తయారీకి ఉపయోగించే ప్రెస్ పరికరాల మాదిరిగా తన అవసరాలకు తగినట్లు కొన్ని పరికరాలని తయారు చేసుకొని వాటిని అక్షరాల ముద్రణకు ఉపయోగించుకున్నారు. ముద్రణ యంత్రాంగం కనిపెట్టిన తరువాత మొదటి ముద్రించబడిన మాట దేవుడు. తదుపరి ఎన్నో ప్రయత్నాలు కొలది బైబిల్ ముద్రణకు సిద్ధమయ్యాయి. పత్రికలు, మ్యాగజైన్లు, పుస్తకాలు లేని జీవితాన్ని ఇప్పుడు కనీసం మనం ఊహించుకోలేం. పుస్తకాలు కేవలం విజ్ఞానాన్ని మాత్రమే గాక కొన్ని సందర్భాల్లో స్ఫూర్తిని కూడా ఇస్తుంటాయి. అలా అన్నీ ముద్రణ వచ్చేదాకా పుస్తకాలు లేకపోవడం అనేది పొరపాటు. ముద్రణ యంత్రాంగం ఆవిష్కరణకు ముందే అనేక గ్రంథాలు వెలువడ్డాయి. కాకుంటే ఇవన్నీ చేతితో వ్రాసినవి. ఒకటి కంటే ఎక్కువ కాపీలు కావాలంటే మళ్ళీ రాయాల్సి వచ్చేది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను కూడా చేతులతోనే వ్రాసేవారు. మొదటి శతాబ్దంలోనే ఎసిన్స్ అనబడే ఒక ప్రత్యేకమైన గుంపు ఆ కార్యమును నెరవేర్చేవారు. వారు ఎంత పరిశుద్ధంగా ఆ కార్యము నెరవేర్చేవారంటే దేవుడు, ప్రభు అనే మాటలు వ్రాయవలసి వచ్చినప్పుడు స్నానం చేసేవారు. అలా కొంతకాలం పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రాయబడిన ప్రతులను అర్హులైన వారికి అందేవి. చర్మపు కాగితాల మీద, పపైరస్ బెర్రుల మీద వ్రాస్తుండేవారు. 1453 కల్లా బైబిల్ ప్రింటింగ్ మొదలైంది. దాదాపు 2 ఏళ్ల పాటు సాగింది. కాపీలు బయటకు వస్తాయన్న దశలో గుటెన్బర్గ్ తేరుకోలేని షాక్ తగిలింది. ఎలాంటి పొరపాట్లు లేకుండా అందంగా పరిపూర్ణంగా ప్రింట్ చేసిన మార్కెట్లోకి త్వరగా బైబిల్ని విడుదల చేయాలనే ఆలోచన గుటెన్బర్గ్ అయితే ఎంత త్వరగా సొమ్ము చేసుకుంటే అంత మంచిదని తన భాగస్వామి అయిన పుస్ట్ భావించాడు. దీనిపై ఇద్దరికీ విభేదాలు వచ్చాయి. డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే కోరుతూ పుస్ట్ కోర్టుకు ఎక్కారు. కోర్టు తీర్పు గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్తో పాటు ఏళ్ల తరబడి శ్రమించి చేసిన అక్షరాలంతా సిద్ధమైన బైబిల్ను ప్రతులను కూడా పుష్టిపరమయ్యాయి. దీంతో తమ నుంచి
గూటెన్బర్గ్ నయా పైసా కూడా కాకుండా పోయింది. తర్వాత మైన్జ్లో గూటెన్బర్గ్కు ఒక డాక్టర్ ఆదుకున్నారు. గూటెన్బర్గ్ అంతా అయిపోయింది అని నిరుత్సాహపడలేదు. మళ్ళీ తన పనిని తిరిగి ప్రారంభించాడు. క్రీస్తుశకం 1456 ఆగస్టు 24వ తేదీన మానవ చరిత్రలో మరుపురాని రోజు, ఓ క్రైస్తవుని యొక్క 8 సంవత్సరాల కఠోర దీక్ష ఫలించిన రోజు, ప్రపంచంలో ప్రతి క్రైస్తవుని చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలనే కల నెరవేరిన రోజు. అవును, గూటెన్బర్గ్ ఎట్టకేలకు మైన్స్ అనే స్థలంలో లాటిన్ భాషలో 300 కాపీలు ముద్రితమయ్యాయి. బైబిల్ను ముద్రించిన ఘనత ముద్రణా యంత్రాంగం కనిపెట్టిన గూటెన్బర్గ్కు దక్కింది. 42 లైన్స్ 42 లైన్లుగా అది పేర్కొంది. ప్రతి పేజీలోనూ 42 లైన్స్ ఉండడం వలన దీనికి ఆ పేరు వచ్చింది. ముద్రణా యంత్రాంగం ద్వారా ముద్రితమైన తొలి బైబిల్ ఇదే కాబట్టి దీన్నే గూటెన్బర్గ్ బైబిల్ అని కూడా అంటారు. ఇందులో 1282 పేజీలు ఉన్నాయి. సుమారు 300 కాపీలు ప్రింట్కు కాగా 40 ప్రతులు ఇప్పటికే ప్రపంచంలో ప్రసిద్ధ గ్రంథాలయాల్లో మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి. అయితే అందుబాటులో ఉన్న ప్రతులు సాక్ష్యాధారాలను చూశాక గూటెన్బర్గ్ ప్రింటింగ్ ఆవిష్కర్తని చరిత్రకారులు అంగీకరించడానికి వచ్చారు. 1449లో ప్రచురించిన ఒక పుస్తకంలో ప్రింటింగ్ ఆవిష్కరణను గూటెన్బర్గ్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నా, ముఖ్యంగా యూరప్లో ముద్రణ యంత్రాంగాన్ని విస్తరించడానికి మూల కారణం గూటెన్బర్గే. గూటెన్బర్గ్ పాటించిన పద్ధతులన్నీ 20వ శతాబ్దం మొదటి దాకా కొనసాగించారంటే ఆయన కృషి ఎంత విలువైందో అర్థం చేసుకోవచ్చు. కంప్యూటర్లు వచ్చేదాకా ప్రింటింగ్లో గూటెన్బర్గ్ ఒరవడే ఎందరికో శిరోజాయమైంది. అచ్చు యంత్రం వచ్చాక విజ్ఞానం ముద్రణ రూపం దాల్చి ముద్రణ తరాలకు ముందున్న తరాలకు మార్గదర్శకంగా మారింది. ఆ విధంగా చూస్తే మానవాళికి వైజ్ఞానానికి ప్రపంచంలో తలుపు తెరిచిన మహనీయుడు గూటెన్బర్గ్. చివరకు 1468వ సంవత్సరంలో గూటెన్బర్గ్ కన్మూశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ విషయం ఇతరులు తెలుసుకోవాలంటే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్పిరిచువల్ ఫ్యామిలీ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్తో మరొకసారి కలుద్దాం. అంతటి వరకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు.